హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మూడు చోట్ల కొలువై ఉన్న అనంత పద్మనాభ స్వామి అందులో ఒక ప్లేస్ని ఇక్కడ చూపించబోతున్నానండి. ఒక పెద్ద గ్రానైట్ రాతితో చెక్కిన 20 అడుగుల ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఇక్కడ వచ్చిన భక్తులందరినీ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందండి. అంత అద్భుతమైన రూపాన్ని చూడాలి అంటే మన 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఇంకైతే మేము విజయవాడ అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి కొన్ని టెంపుల్స్ అయితే చూసి తర్వాత ఉండవల్లి గుహలకి అయితే వచ్చాము. నాకు తెలిసి విజయవాడ టెంపుల్ నుంచి ఇక్కడికైతే 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బాగుంటుందండి. కొంచెం మనం దూరం నడవాల్సి వస్తుంది, నుంచి మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఈ పర్వతాల్లో ఇలా గుహల్ని ఎలా ఏర్పరిచారో అర్థం కావట్లేదండి, అంత బాగా చేశారు వాళ్ళు. చూస్తున్నారు కదండి, మనమైతే ఫైనల్గా ఉండవల్లి గుహలకైతే వచ్చేసాము. ఈ ఉండవల్లి గుహాలయాలు చూసారు ఎలా ఉన్నాయి. ఒక్క పర్వతాన్ని ఇన్ని రకాలుగా మలిచారంటే శిల్పకళల్ని మనం గుర్తించక తప్పదు కదా. సో మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఈ పర్వతాన్ని 4 అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. దేవతామూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంబంధించిన ఆలయాలు కూడా ఉంటాయండి. ఇప్పుడైతే ఇక్కడ 4 అంతస్తులో ఏ అంతస్తులో ఏమేమి ఉన్నాయో చూసేద్దామా. మొదటి అంతస్తులో అయితే ఋషులు, సింహాలు, కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. నరసింహస్వామి, అలాగే విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు, ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకు చెక్కారనమాట. సో అలానే స్తంభాల మీద కూడా చాలా శిల్పాలు అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం 2వ అంతస్తులో కూడా వెళ్ళిపోదాము. 2వ అంతస్తులోనే నేను ఆల్రెడీ ముందుగా చూపించాను కదా, సైనించి ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఉంది. తర్వాత గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఇంకా ఎక్కడ చూసినా మనకి ఏదో ఒక విగ్రహం కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా 3వ అంతస్తులో అయితే పూర్తిగా నిర్మించబడిన త్రికూటాలయం అంటూ ఉంటుందన్నమాట. గుహాల్లో నుంచి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి రహస్య మార్గాలు అయితే ఉంటాయి అని చెబుతూ ఉన్నారనమాట. అక్కడ పూర్వం ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారని అంటూ ఉంటున్నారండి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న సొరంగ మార్గాలన్నీ కూడా చాలా ఓపెన్ లేకుండా పూర్తి చేశారనమాట. చాలా వరకు స్పెండ్ చేయొచ్చండి, బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా అయితే మనకి అనిపిస్తుంది ఇక్కడ. సో ఒకసారి అయితే మనం విజిటింగ్ ప్లేస్గా కూడా ఇక్కడికి వస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళంత కష్టపడి చెక్కిన ఈ శిల్పాల్లో చూడండి, ప్రతి చోట కూడా ఒక అద్భుతం అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఈ అద్భుతాలంతా కూడా ఒక్కసారిగా చూపించేస్తాను, మీరు నాతో పాటు చూసేయండి.